ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వ్లాగ్లో నా మార్నింగ్ 4 AM నుండి ఫుల్ డే రొటీన్ షేర్ చేసుకుంటాను. అలాగే ఇల్లు ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవేవి మిస్ అవ్వకూడదు అంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ 15th రోజు వీడియో. యాక్చువల్గా జూలై మంత్లో వచ్చేసి మా ఆయన అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అది ఇంతకుముందు వ్లాగ్లో షేర్ చేసుకున్నాను. కాకపోతే జూలై మంత్లో మా నాన్నగారు చనిపోవడము, అలా పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడా మాల వేసుకోకూడదు అంటే మేము ఊరెళ్ళేటప్పుడే మాల తీసేసి ఊరెళ్ళాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఆగస్ట్ 15th దర్శనానికి అంతా కూడా ముందే టికెట్స్ అన్ని బుక్ చేసుకొని ఉన్నారు. పెద్ద కర్మ తర్వాత మాల వేసుకోవచ్చు అని గురుస్వామి చెప్పడం వల్ల ఆగస్ట్ 15th రోజే మార్నింగ్ మాల వేసుకుని ఈవినింగ్ ఇరుముడి కట్టుకొని గుడి దర్శనానికి అయితే వెళ్ళాలి అనుకున్నారు. ఇంకా 6:30కి అంతా గుడికి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ నాతో పాటే మా ఆయన 4 o'clockకి లేచి ఇంటి బయట అంతా కూడా ఆయనే ఊడ్చి క్లీన్ చేస్తున్నారు. ఈలోగా నేను ఇంటి లోపలంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడే కానీ మన ఇంట్లో చిన్న చిన్న గొడవలు చికాకులు వస్తుంటాయి, ఫినాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటే ఇంట్లో కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల పాజిటివిటీ ఫిల్ అవుతుంది. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఇప్పుడు ఇంట్లో మార్నింగ్ లేవగానే ఒకవేళ 2 doors ఉండే వాళ్ళైతే ఫస్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు అందరికీ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెలు. జ్యేష్ఠాదేవి వచ్చేసి దరిద్ర దేవత అంటారు. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, ఆ ఇంట్లో కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటుంటారు కదా. సో మార్నింగ్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ డోర్ తీసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్తుంది. తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే అంటే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయడం వల్ల లక్ష్మీదేవి లోపలికి ఎంటర్ అవుతుంది అంటారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇల్లు ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండాలి. చాలా ఇంతకు ముందు కాలంలో అయితే పొద్దున్న ఈవినింగ్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు కూడా ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి ఊడ్చడమే కష్టమైపోయింది. కాకపోతే మార్నింగ్ లేగానే ఫస్ట్ థింగ్ ఇల్లు మొత్తం కూడా ఇంటి లోపల బయట అంతా ఊడ్చి క్లీన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఇంటి గడపకు మెయిన్గా మనకు లక్ష్మీ అమ్మవారితో సమానం కదా, ఇంటి గడప డైలీ క్లీన్ చేసుకొని కుదిరితే రోజు కూడా గుమ్మానికి పసుపు రాయడం, లేకపోతే వీక్లీ వన్స్ గురువారం కానీ లేకపోతే శుక్రవారం కానీ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి రోజు కూడా మనకు ముగ్గులు వచ్చినా రాకపోయినా చిన్న ఒక ముగ్గు వేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అంటారు. నాకు పెద్దగా ముగ్గులు వేయడం రాదు. కాకపోతే ఇంటి గుమ్మం దగ్గర రోజు ఒక చిన్న ముగ్గు అయితే వేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్కి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఫినాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అన్నట్లయితే ఇంట్లో మాప్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది అలాగే కొద్దిగా పసుపు కలుపుకొని మాప్ చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటారు. నేను ఇదైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. ఇక ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత ఒక 1/2 an hour యోగా అయితే చేసి డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ గురించి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయొచ్చు. ఈ డీటాక్స్ డ్రింక్ని ఒక 15 minutes అలాగే పెట్టాలి కాబట్టి ఈ గ్యాప్లో నేను టెర్రస్ పైన వాకింగ్కి అయితే వచ్చాను. అర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటి సరౌండింగ్స్ కూడా ఫుల్ గ్రీనరీ ఉంటుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అందులో ఈ సిటీలో ఎస్పెషల్లీ ఒక 8 o'clock దాటిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ అనేది హైలీ ఇంపాసిబుల్ కదా. నైట్ అంతా కూడా ఏం వెహికల్స్ తిరిగి ఉండవు కాబట్టి మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది. మనకు మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా వాకింగ్ చేసి డీటాక్స్ డ్రింక్ తాగేసి కాసేపు టైం అయితే స్పెండ్ చేశాను. ఇలా నా కోసం కొద్దిగా టైం ఒక 10 minutes 15 minutes నా కోసం టైం స్పెండ్ చేయడం వల్ల నెక్స్ట్ వర్క్స్కి మనకు ఎనర్జీ అనేది ఉంటుంది. అలా ఇంట్రెస్ట్తో ఇష్టంగా చెయ్యాలి అనిపిస్తుంది. ఇది జరగాలి అంటే తప్పకుండా ఇంట్లో వాళ్ళకన్నా ముందు లేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను, మనకు డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మనతో మనం కాసేపు టైం స్పెండ్ చేయాలి. అలా చేయాలి అంటే ఇంట్లో అందరికన్నా ఒక 1/2 an hour or 1 hour ముందు లేయాలి. ఇక నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజా రూమ్ అంతా క్లీన్ చేసి ఇచ్చాను. మా ఆయన గుడికి కూడా వెళ్ళారు మాల వేసుకోవడానికి. ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి బ్రోకెన్ వీట్ పొంగల్ అయితే చేస్తున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది రైస్తో పొంగల్ చేసి, బ్రోకెన్ వీట్తోనే అలవాటు అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 1 cup బ్రోకెన్ వీట్, 1 cup పెసరపప్పు తీసుకొని ఫస్ట్ కొద్దిగా దూరగా వేయించుకుంటాను.
వేయించుకుంటాను. ఇలా వేయించుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ పొంగల్ ఎంతసేపు అయినా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు అలాగే పెప్పర్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకొని ఫైనల్గా తాలింపు పెట్టుకుంటే నెయ్యి వేసి కొన్ని క్యాషూస్ కూడా వేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి గ్రౌండ్నట్ చట్నీ కూడా చేస్తున్నాను. దీంట్లోకి కోకోనట్ చట్నీ కన్నా గ్రౌండ్నట్ చట్నీ అయితే బాగుంటుంది. కొన్ని గ్రౌండ్నట్స్ని వేయించుకొని ఇందులోకి కొన్ని పుట్నాల పప్పు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, గ్రౌండ్నట్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈలోగా మా ధన్వి కూడా లేచేసింది. తనకు కూడా నేను తాగే డీటాక్స్ డ్రింకే ఇస్తాను. చాలా వరకు మామూలుగా వాటర్లోనే ఈ డీటాక్స్ డ్రింక్ కలిపి హనీ, లెమన్ యాడ్ చేసి ఇస్తాను. కొన్నిసార్లు ఇలా మిల్క్తో కూడా కలిపిస్తూ ఉంటాను. దీనికోసం అయితే ఒక 1/4 టీ స్పూన్ ఈ డీటాక్స్ పౌడర్ని యాడ్ చేసి ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసి బాగా చల్లార్చి ఒక కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే ఇవ్వాలి. దీంట్లో ఉండే అశ్వగంధ, ఆమ్లా, డ్రై జింజర్, పెప్పర్, టర్మరిక్ పౌడర్ వల్ల వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్ అనేవి ఈజీగా అవాయిడ్ అవుతాయి. ఒకవేళ ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా క్విక్ రిలీఫ్ అనేది వస్తుంది. వాళ్ళకి ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇందులో ఆమ్లా, డ్రై జింజర్ ఉండడం వల్ల వాళ్ళలో అపెటైట్ అంటే ఆకలిని కూడా పెంచుతుంది. ఎవరికైనా పిల్లలకి ఫీవర్గా ఉన్నా, కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల ఆకలి అనేది పెరుగుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓవరాల్గా వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. మా ధన్వి అయితే ఇష్టంగా తాగుతుంది. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా న్యాచురల్ ఫార్మ్స్ అంటే స్వీట్స్ అలాగే షుగర్ అండ్ సాల్ట్ ఇవ్వకోకుండా న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని అలవాటు చేయడం వల్ల అన్ని రకాల టేస్ట్ని పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇంకా నెక్స్ట్ పూజ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న రెమెడీ షేర్ చేస్తాను. మనకి ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎక్కువ ఆందోళన, నెగిటివ్ థాట్స్, నెక్స్ట్ ఏమవుతుందో అనే టెన్షన్ ఉన్నట్టుండే మనకు ఎక్కువ లేనిపోని ఆలోచనలు వస్తుంటాయి, డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉన్నట్లయితే ఇది ఒక ఆస్ట్రాలజర్ చెప్పిన రెమెడీ. నేను చాలా రోజులుగా అయితే ఫాలో అవుతున్నాను. దీన్ని వచ్చేసి వీక్లో ఏదో ఒక రోజు, ఏ రోజైనా కూడా చేయొచ్చు. కాకపోతే ఎవ్రీ వీక్ అయితే ఈ రెమెడీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేనైతే థర్స్డే చేస్తాను, ఎవ్రీ థర్స్డే. ఎందుకంటే ఎవ్రీ థర్స్డే ఈశాన్యంలో రాగి చెంబు ఉంచుతాం కదా, అది కూడా నేను ఎవ్రీ థర్స్డేనే చేంజ్ చేస్తూ ఉంటాను. సో దాంతోపాటు ఈ రెమెడీ కూడా ఫాలో అవుతాను. ఏంటి అంటే ఒక కప్లో ఒక 5 రూపీస్ కాయిన్స్ తీసుకోవాలి, ఒక 7 లవంగాలు, కొద్దిగా షుగర్ తీసుకోవాలి, అలాగే 7 కర్పూరాలు తీసుకోవాలి. ఆ కప్లో ఫస్ట్ అడుగున ఆ 7 5 రూపీస్ కాయిన్స్ పెట్టి దానిపైన షుగర్ వేసుకోవాలి. దానిపైన ఈ 7 లవంగాలు, 7 కర్పూరాలు అయితే ఉంచి మనకు పూజా రూమ్లో అయితే పెట్టుకోవాలి. ఇది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా రిమూవ్ చేసి పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది అండ్ మనలో ఉన్న ఆందోళన, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది అనేసి అయితే అంటారు. నేను ఫాలో అవుతున్నాను దీన్ని. ఎవ్రీ వీక్ ఏ రోజైతే పెడతామో ఆ రోజు దాన్ని రిమూవ్ చేసేసి ఆ షుగర్ని, అలాగే కర్పూరం అయితే కరిగిపోతుంది. ఆ షుగర్ అండ్ లవంగాలు ఉంటాయి కదా, ఎవరు తొక్కని ప్లేస్లో ఏదైనా చీమలు ఉండే చీమ పుట్ట దగ్గర వేసినా కూడా అవి తినేస్తాయి. లేదా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేసి అగైన్ రీప్లేస్ చేస్తూ ఉండాలి. దీన్ని ఎవ్రీ వీక్ అయితే ఫాలో అవ్వాలి. నేనైతే ఎవ్రీ థర్స్డే చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ 5 రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రీయూజ్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ టైం ఆ 5 రూపీస్ కాయిన్సే యూజ్ చేసుకోవచ్చు. ఏ ఇంట్లో అయితే డైలీ దీపం, కర్పూరం, ధూపం వేస్తారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు, పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అంటారు. నేను డైలీ కూడా ధూపం ఇంట్లో గడప దగ్గర నుంచి కిచెన్ అన్ని రూముల్లో కూడా ధూపం వేస్తాను. సో దట్ ఒకలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఏదో పూజలు చేసేసి కోరికలు కోరుకుంటాము అవి నెరవేరుతాయి అనే దానికన్నా కూడా స్పిరిచువల్లీ కాసేపు డైలీ ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల నాకైతే పర్సనలీ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా, పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా పీస్ఫుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. పూజ అయ్యేలోగా పొంగల్ కూడా అయిపోయింది. తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని క్యాషూస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువ వేసి ఇన్ని పొంగల్లో కలుపుకోవాలి. ఇలా క్యాషూస్ వేయడం వల్ల మనకు పొంగల్ తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే సింపుల్గా పొంగల్ అయితే అయిపోయింది. ఈలోగా మా ధన్వి నేను యోగా చేసేది చూస్తుంది కదా, తను కూడా ఇంట్లో అందరికీ చూపిస్తుంది అనమాట. నాకు కూడా యోగా చేయడం వచ్చు, నేను చేస్తాను, అమ్మ చేసినట్లు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెచెస్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ నాకు అన్నీ వచ్చు అనేసి అందరికీ చూపిస్తోంది. ఇక్కడ ముద్దుగా పిల్లలు ఎంత షార్ప్ కదా, మనం అనుకుంటాము పిల్లలే, చిన్నపిల్లలు ఏం అర్థమవుతుంది అనేసి. వాళ్ళు మనల్ని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు, మనల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే పిల్లలతో మనం మాట్లాడేది కానీ వాళ్ళతో బిహేవ్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎప్పుడు కూడా వాళ్ళ గుడ్ బిహేవియర్ నేర్పించాలి, గుడ్ మేనర్స్ నేర్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫాలో అవ్వాలి.
ఇక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అందరం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. మా ధన్వి కూడా డైలీ ఎవరో ఒకరి ప్లేట్లో వాళ్ళతో పాటు కూర్చొని తింటానుంటుంది. ఇవాళ మా ఆయనతో పాటు కూర్చొని తినేస్తుంది. అండ్ ఈ బ్రోకెన్ వీట్ పొంగల్ మీరు తప్పక ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు ఫ్లాష్ కార్డ్స్ చూపించాను. తర్వాత అమెజాన్ ఫ్రెష్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ వస్తే అవన్నీ ఆర్గనైజ్ చేయడానికి నాకు హెల్ప్ చేసింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆగస్ట్ 15th కదా ఇండిపెండెన్స్ డే, తనకు ఫ్లాగ్ అలాగే బ్యాడ్జెస్ అన్నీ కూడా తను వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చారు. రెడీ అయితే అయిపోయింది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. జై హింద్. వందే మాతరం. భారత్ మాతా की జై. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్లోకి ముల్లంగి సాంబార్, సొరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ సాంబార్ కోసము కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి ఇందులోకి ఆనియన్, టొమాటో, చిల్లీ అలాగే గార్లిక్ని కూడా వేసి కొద్దిగా పసుపు, జీలకర్ర, వాటర్ని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఈలోగా సాంబార్ కోసం ముల్లంగిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టీమ్ అయితే చేస్తున్నాను. నేను నార్మల్గా వాటర్లో ఉడకబెట్టాను, ఇలా స్టీమ్ చేసి వేస్తాను. సో మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి కదా మామూలుగా బాయిల్ చేయడం కన్నా కూడా. సో ఇవి స్టీమ్ చేసేకి పెట్టేసి ఇక ఫ్రై కోసం సొరకాయని కూడా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈలోగా ధన్వి స్నాక్ టైం అయితే వచ్చేసింది. స్నాక్ అడిగింది. ఆన్ టైం ఉంటుంది స్నాక్స్ విషయంలో అయితే. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తనకు వేరే స్నాక్స్, ప్యాన్ కేక్స్ కానీ కట్లెట్స్ ఇలాంటివి చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంట్లో ఉన్నట్లయితే ఇలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే వేరే ఏమైనా ఇంట్లో ఈజీగా అయిపోయే స్నాక్స్ ఇస్తాను. ఈవినింగ్స్ కొంచెం కుక్ చేసి ప్రిపేర్ చేసే ఇలాంటి స్నాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసే హడావిడిలో ఉంటాం కదా, మార్నింగ్స్ అవి ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. లడ్డు కానీ కట్లెట్స్ కానీ లేకపోతే కేక్స్ ఇలాంటివి ఏమున్నా కూడా ఈవినింగ్సే చేయడానికి ట్రై చేస్తాను. ఇలా తనకు స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సొరకాయ ఫ్రైకి వచ్చేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉరద్ దాల్, చనా దాల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన సొరకాయ, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మూత తీసేసి దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపి ఇంకొక 5 మినిట్స్ పాటు అలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆ సొరకాయ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఆ వాటర్ అంతా కూడా ఇంకేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా మనకు సాంబార్కి పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని మ్యాష్ చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు ధన్వికి సపరేట్గా కిచడీ లాగా కాకోకుండా ఇలా మనకు పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, మ్యాష్ చేయడానికన్నా ముందుగానే కొద్దిగా తీసేసి మ్యాష్ చేస్తే చిల్లీస్ కదా కారం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఫస్టే కొద్దిగా తీసేసి అందులోకి కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేయొచ్చు, పప్పులాగా ఉంటుంది. ఎలాగో ముల్లంగి స్టీమ్ అయ్యాయి కాబట్టి ఇందులో కొద్దిగా ముల్లంగి కూడా వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి, సాల్ట్ యాడ్ చేసి రైస్తో పాటు తినిపిస్తా. సో తనకు కూడా సాంబార్ లాగా ఉంటుంది. మనతో పాటు సేమ్ రెసిపీ తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుందని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ పప్పులోకి కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ కొరియాండర్, చిల్లీ పౌడర్ని ఇలా మ్యాష్ చేసేటప్పుడే వేస్తే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలుపుకొని స్టీమ్ చేసిన రాడిష్ని కూడా వేసి క్వాంటిటీకి మనకు థిక్నెస్కి కావాల్సిన వాటర్ని, ఈ వాటర్ కూడా కొద్దిగా వేడి నీళ్ళు అయితే, హాట్ వాటర్ అయితే టేస్ట్ బాగుంటుంది చల్లనీళ్ళు కలపడానికన్నా కూడా. వాటర్ యాడ్ చేసి తాలింపు పెట్టేసుకొని బాగా మరగనిస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా సొరకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోంచి కొంచెం అయితే ధన్వి కోసం తీసి పెడుతున్నాను. సో ధన్వి లంచ్ అయితే రైస్, ఇలా రాడిష్ సాంబార్ అండ్ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైలోకి నేను కొద్దిగా గ్రౌండ్ నట్స్ అలాగే చిల్లీ, గార్లిక్ వేయించిన పౌడర్ ఉంటుంది కదా, ఈ పొడిని అయితే వేస్తున్నాను. ఈ ఫ్రైలకి ఈ పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతే, దీన్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొనేస్తే ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంతే, ముల్లంగి సాంబార్ అండ్ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళ డిన్నర్ కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ దర్శనానికి వెళ్ళేటప్పుడు డిన్నర్కి ఏదో ఒకటి ఇంటి నుంచే ప్రిపేర్ చేసి పంపిస్తాను. లాస్ట్ టైం అయితే చపాతి, ఆలు కుర్మా చేసి ఇచ్చాను. ఈసారి అయితే పులిహోర చేస్తున్నాను. టోటల్ 11 మెంబర్స్ ఈసారి వెళ్తూ ఉండేది. సో అందరికీ సరిపడేంత పులిహోర అయితే చేస్తున్నాను. మామూలుగా
మాలలో ఉన్న స్వాముల్ని ఒక పూట భోజనం పెడితే మంచిది అంటారు కదా. ఈసారి మేము అనుకున్నాం ఇంటికి పిలిచి చెయ్యాలి అనేసి. కాకపోతే అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఒకే రోజే మాల వేసుకోవడము, ఇలా హడావిడిగా ఆ రోజే దర్శనానికి వెళ్ళడం అయ్యింది. సో అందరినీ ఇంటికి పిలవడానికి అయితే కుదరలేదు. కనీసం ఇలా మన ఇంటి నుంచి ఫుడ్ అయినా చేసి ఒక పూటైనా అందరికీ ఫుడ్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత పుణ్యం, అలాగే కొద్దిగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందనేసి ఇలా పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. రీసెంట్గా మేము స్టవ్ తీసుకుంటున్నప్పుడు ఈ స్టీమర్ కూడా తీసుకున్నాము, ఐరన్ చేసుకోవడానికి బాగుంటుందని. మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్ని టేబుల్ సెటప్ చేసుకొని ఐరన్ చేసుకోవడానికి కష్టం అవుతుందనేసి స్టీమర్, అందులో ఇది స్టీమ్ వస్తుంది కదా, బాగా ఫోర్స్ఫుల్గా త్వరగా అన్ని ఐరన్ అయిపోతాయని చెప్పేసి ఇది తీసుకున్నారు. చాలా బాగుంది చేసుకోవడానికి. కాకపోతే ఏమైనా పొడుగ్గా ఉండేవి లైక్ డ్రెస్సెస్ కానీ శారీస్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది. నార్మల్గా షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ షార్ట్గా ఉండే టాప్స్ అన్నీ కూడా చాలా క్విక్గా ఐరన్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ మడతలు ఎంత ఫోల్డింగ్స్ ఉన్నా కూడా చాలా బాగా అయితే ఆ మడతల్ని కూడా వెళ్ళిపోతున్నాయి. ఐరన్ చేసే కూడా బాగుంది ఇది. మీకు ఈ ప్రోడక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రివ్యూ కావాలంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా ఒక డీటెయిల్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక పులిహోరని అందరికి ఇండివిజువల్గా సపరేట్ బాక్సెస్లో అయితే ప్యాక్ చేసేసుకున్నారు. ఎందుకంటే ట్రైన్లో మళ్ళీ వడ్డించుకోవడం తినడం కష్టమవుతుందని ఎవ్రీ టైం ఇలాగే ఒక్కొక్కళ్ళకి సపరేట్ ప్యాక్ లాగా అయితే బాక్స్ లాగా అయితే ప్యాక్ చేసేస్తాము, ఈజీగా తినేసి డిస్పోజ్ చేసేయచ్చు అనేసి. ఇంకా అంతా రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చేసాము ఇరుముడి కట్టుకోవడానికి అనేసి. ఇక్కడ గుళ్ళో ఇరుముడితో పాటు టెంకాయలో నూనె పోసి తీసుకువెళ్తారు కదా ఇక్కడ నుంచి. దానికోసం ఆ టెంకాయలంతా కూడా ఇలా బండలకు రాస్తే పైన పొట్టు వెళ్ళిపోతుంది. అంటే మా ధన్వి చూడండి నేను చేస్తాను అని చెప్పేసి చేస్తోంది. ఏం చేస్తున్నావమ్మా? టెంకాయ ఓపెన్ చేస్తున్నావా? మా ధన్వికి బయట ఉండడం అంటే ఎంత ఇష్టమో, అందులో ఇంకా టెంపుల్స్ అయితే చెప్పని అవసరమే లేదు. చాలా ఎంజాయ్ చేస్తుంది టెంపుల్కి వచ్చినప్పుడు. బొట్లన్నీ తీసుకొని తను పెట్టుకుంటుంది, మాకందరికీ పెట్టి అక్కడున్న విగ్రహాలకి అక్కడున్న పూజార్లకి అందరికీ పెడుతుంది. అంత బొట్ల పిచ్చి ఉంది. ఇంకా అన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తుంది. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. ఇరుముడిలో మామూలుగా ఇంట్లో అందరి కోరికలను కోరుకొని నెయ్యి వేస్తాం కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తారు అంటారు. అలా ఇంట్లో అందరం కూడా టెంకాయలో నెయ్యి వేసాము, అలాగే బియ్యం కూడా వేసాము. ఇరుముడి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక ఇరుముడి పూజ అయిపోయాక మా ఆయన రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరారు, మేము ఇంటికైతే వచ్చేసాము. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.